సార్ బ్రహ్మాండంగా చెప్పారు. యాడింగ్ టు దిస్ అంటే ఎందుకు అవసరాన్ని కూడా మనం గమనించాలి. ప్రతి ఒక్కసారి కూడా రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేస్తున్నట్టే మనం చట్టాల్లో కూడా ఎప్పటికప్పుడు దాన్ని సవరణలు చేస్తూ ఉంటాం. సవరణలు చేస్తున్న సందర్భంలో కన్ఫ్యూజన్ కూడా కొంత క్రియేట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడున్న ఎప్పుడో ఐపీఎస్సి అంటే అది ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటి 1860 నుంచి ఉన్న చట్టాన్ని మనం అదే చిన్న చిన్న అమెండ్మెంట్స్ తో వాడుకుంటా ఉన్నాం. మనం దాని స్థానంలో మాడిఫైడ్ ఈ రోజు అవసరాలకు తగ్గట్టుగా, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ ఐపీసీ ఎందుకు ఇండియన్ అనే గందరగోళం బదులు ఇప్పుడు భారత్ కదా, దేశంలో భారత్ అనే పదాన్ని వాడుతూ బిఎన్ఎస్ అని భారత్ నాగరిక సురక్ష. నాగరిక అంటే సిటిజన్స్, న్యాయ సంహిత ఐపీసీ. పేర్లు మారినాయి, అమెండ్మెంట్స్ అన్ని కరెక్ట్ గా చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టంగా దానికి వీటికి రాజ్యాంగ హోదా ఇవ్వడం. అంటే మామూలుగా చట్టాలు చేస్తారు, దానికి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇవ్వాలి కదా సార్. అది ఈ రోజు నుంచి అమలయ్యింది. ఆ విషయాన్ని సార్ చెప్పారు. ఇది చాలా మంచి సందర్భం. ప్రజల్లో వెళ్తే తప్ప ఇంకా వాళ్ళు ఆ సెక్షన్లు అవి ఇవన్నీ వాళ్ళే అదే మాట్లాడుతుంటారు. ముఖ్యంగా లాయర్లకి, ఆఫీసర్లకి మనకు మొదట అవగాహన వస్తే మళ్ళీ ప్రజలకు చెప్పడం సులభం. ప్రజలకు వీటితో పెద్ద పని లేకపోయినా అడ్వకేట్లకు కానీ, పోలీసుకి కానీ, లేదా ఆఫీసర్లకి అర్థం చేసుకుంటే మనం స్మూత్ ఫంక్షన్ ఉంటుందని సారు అవేర్నిస్తున్నాడు. ధన్యవాదాలు.